78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంద్రభవనం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి, ఉడత వెంకట్రావు, సురేష్ బాబు, బాల్ సుధాకర్, మధు మోహన్, ఫయాజ్, అల్లావుద్దీన్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం స్వీట్లు పంచుకొని ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాభవన్లో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమర యోధులకి సెల్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉడత వెంకట్రావు యాదవ్ గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎల్ సురేష్ బాబు గారు, అలాగే నూతనంగా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా నియమించబడినటువంటి మన మధు గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి కార్యదర్శి మోహను, మైనార్టీ అధ్యక్షుడు అల్లావుద్దీన్, ఈసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఎన్ఎస్యుఐ అన్ని విభాగ అధ్యక్షులు, ఐఎన్టీసీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, అనేక మంది అందరూ కూడా పేరు పేరున సేవాదల్ సోదరిమణులు, డాక్టర్ ప్రసాద్, ఇంకా చాలామంది వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ భారతదేశానికి విముక్తి కలిగిన రోజు. స్వతంత్ర ఉద్యమంలో శాంతియుతంగా పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని పారదోలినటువంటి గాంధీజంతో శాంతియుతంగా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైన శుభ సందర్భంలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. భారతదేశంలో ఆనాడు స్వతంత్రం కోసం గాంధీతో పాటు నడిచిన మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అనేక మంది మహనీయుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనందరం కూడా ఈ స్వతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నామంటే ఆనాడు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి త్యాగ ఫలితం అని చెప్పక తప్పదు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఈరోజు వాటికి రకరకాల పేర్లు పెట్టి ఈ భారతదేశంలో మత విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి దానికి ఇది ఒక భారతదేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం స్వతంత్రాన్ని సాధించింది ఎవరు? ఈ దేశానికి అన్ని రంగాల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉంటేనే మేలు జరుగుతుందని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ ఇతర పెద్ద నాయకులందరూ కూడా తీసుకున్నప్పుడు ఈ భారతదేశం
ఆహార ధాన్యాలు కూడా పండించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంచవర్ష ప్రణాళికతో ఈ భారతదేశానికి దశ దిశ ఏర్పాటు చేసి ఆ ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి ఈ భారతదేశ అభివృద్ధి పదంలోకి నడిపించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూదని చెప్పి అందరం కూడా ఈ దేశ ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ వాడికి భారతీయుడికి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ముఖ్యమని చెప్పి నేను మనం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు జరిగేటటువంటి పరిణామాలు కూడా మనం చర్చించుకోవాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు 20వ శతాబ్దం ముందు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఈరోజు మనం సెల్ ఫోన్లు వాడినా ఈ ఐటీ రంగాన్ని అభివృద్ధి చెంది మధ్యతరగతి వాడు పేదవాడు ఈరోజు ఇంజనీర్లు అయ్యి ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాడి ఇంట్లో ఇంజనీర్లు ఒకరు ఇద్దరు ఉండారనంటే అది రాజీవ్ గాంధీకి చలవ తప్ప మరొకటి కాదని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.